ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న రిటైర్డ్ అయ్యే చిరంజీవులు గారికి, అట్లే వేదిక మీద ఆశీనులైన పెద్దలందరికీ పేరు పేరున 42% రిజర్వేషన్ సాధన సమితి పక్షాన, నా పక్షాన ఇక్కడ హాజరైనటువంటి అందరికీ, కామారెడ్డి నలుమూలల నుంచి వచ్చిన, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలందరికీ, బీసీ ప్రేమికులకి, మేధావులకి అందరికీ నా యొక్క సామాజిక ఉద్యమాభినందనలు తెలియజేస్తున్నా. సరే, సాయంత్రం అయింది కాబట్టి నేను ఎక్కువ కూడా ఏం విషయాలు మాట్లాడను. అందరూ అన్ని విషయాలు మాట్లాడారు. గత బీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మోసం చేసినటువంటి చరిత్ర మన ముందర ఉన్నది. 33 ఉన్న రిజర్వేషన్ను 22 కుదించిన చరిత్ర మన ముందర ఉన్నది. అట్లనే కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కానించి, ఇందిరాగాంధీ కానించి, రాజీవ్ గాంధీ కానించి మోసం చేసిన చరిత్ర. కాకా కలేకర్ కమిషన్ని, మండల్ కమిషన్ కూడా దాన్ని 10 ఏళ్ళు ఆ రోజు శరత్ యాదవ్, లల్లూ ప్రసాద్ యాదవ్ యుద్ధం చేస్తే ఆ 27% రిజర్వేషన్లు వచ్చినాయి. కానీ అటువంటి సమయం ఈరోజు తెలంగాణ నుండి ప్రారంభమైంది. ఆ రకంగా మనం ఉద్యమిస్తేనే తప్ప మన రిజర్వేషన్లు ఏ రాజకీయ పార్టీ ఇవ్వవు అనేది స్పష్టంగా అర్థమైపోయింది. ఆ విధంగా ఇవన్నీ అగ్రకులాల పార్టీలని తేలిపోయింది. 42% రిజర్వేషన్లు ఇస్తామని ఈ కామారెడ్డి గడ్డ మీద మాయ మాటలు చెప్పి రేవంత్ రెడ్డి వారి యొక్క పక్క రాష్ట్రం ముఖ్యమంత్రిని సిద్దిరామయ్యని తీసుకొచ్చి ఈ గడ్డ మీదనే ఇవ్వలేదు. అట్లనే బీజేపీ పార్టీ విషయానికి వస్తే, బీజేపీ పార్టీ ఆ రోజు మండల్ కమిషన్ వస్తే ఆ 27% రిజర్వేషన్లు కోసం ఒక పక్కన లల్లు ప్రసాద్ యాదవ్ వీళ్ళు రథయాత్ర చేస్తుంటే వాళ్ళకు వెనకాల నిలబడి ప్రతినిత్యం బీజేపీ మోసం చేసుకుంటా కమండల్ యాత్రలు చేసింది. నిన్న మొన్న కూడా అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం కూడా కులగణన చేస్తామని చెప్తుంది. ఎన్నికలప్పుడు మాయమాటలు చెప్పి అధికారంలోకి రాగానే కులగణన చేయట్లేమని చెప్తుంటారు. ప్రజల మధ్యలో విభేదాలు వస్తాయని చెప్తున్నారు. అంటే మనకు అర్థమైంది, బీజేపీ పార్టీ కూడా మన పార్టీ కాదని స్పష్టమైంది. కాంగ్రెస్ మన పార్టీ కాదు, బీజేపీ మన పార్టీ కాదు, బీఆర్ఎస్ మన పార్టీ కాదు. ఈ కామారెడ్డి గడ్డ ఇక్కడున్న పెద్దలు మనం ఎందుకు వచ్చినామని మనం ఆలోచన చేసుకుంటే ఈరోజు మనం ఆరంభమైంది. ఏమని ఆరంభమైంది? ఇక నుండి 33 జిల్లాలు తిరిగి మన గ్రామాలకు ఇక్కడ చెప్పినటువంటి పెద్దలు చెప్పిన విషయాలు తీసుకొని పోయి మనం ఒక రాజకీయ శక్తిగా ఎదుగుతనే తప్ప మనకు రాజ్యాధికారం రేవంత్ రెడ్డి ఇవ్వాల్సినంత అవసరం మనకేం లేదు. ఒక మాట చెప్పాలంటే మనకే ఒక రాజకీయ శక్తిగా ఏర్పడి ఆ రకంగా ఈ కామారెడ్డి సభ తీర్మానం